ప్రేక్షకుల కోసం చెప్తున్నా స్వాతి గారు, తను సివిల్ సర్వెంట్స్కి లేకపోతే సివిల్ ఆస్పిరెంట్స్ కూడా తను క్లాసెస్ తీసుకుంటూ ఉంటారు అండ్ జర్నలిస్ట్గా కూడా వర్క్ చేశారు. సో ఇంటూ సో మెనీ ఆస్పెక్ట్స్ అండ్ ఫారిన్ అఫైర్స్లో కూడా షీఈ్ ఎక్స్పర్ట్. సో స్వాతి గారు, ఈ మొత్తం వ్యవహారాన్ని ఎట్లా చూడాలంటే, భారతదేశం ప్రజాస్వామ్యం అమెరికా కానీ లేదా ఏదన్నా ఒక దేశం ఒకవేళ బలమైన దేశం అయితే కనుక ఈజ్ దట్ సో ఈజీ టు ఇంటర్ఫీర్ అండి? అంటే ఇవాళ బీజేపీ కాంగ్రెస్ ఒకళ్ళు ఆరోపించుకోవచ్చు, ప్రత్యారోపణలు చేసుకోవచ్చు, ఈ డబ్బు మీకోసం వచ్చిందా, మమ్మల్ని ఓడించడానిక మిమ్మల్ని ఓడించడానికి కానీ. అలాగే రాహుల్ గాంధీ అనేక సందర్భాల్లో ఇంటర్నేషనల్ డయాసిస్ మీద అంటే స్టేజ్ల మీద భారతదేశ ప్రజాస్వామ్యం గురించి ఏమన్నారో కూడా నేను చెప్తాను. బట్ టు బి స్టార్ట్ విత్ వాట్ ఎగ్జాక్ట్లీ యూ ఆర్ లుకింగ్ ఎట్ అండి ఈ సిచ్యుయేషన్ని? గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ప్యానలిస్ట్స్, వ్యూవర్స్. సో నేను రెండు క్వశ్చన్స్ ఫస్ట్ మనం అడగడంతో మొదలు పెడదాం అనుకుంటున్నాను. నిజంగా మన డెమోక్రసీ మనీ పవర్ నుండి ఎంత ఫ్రీగా ఉందో నాకు మీరు చెప్పగలరు. అంటే ఇక్కడ అమెరికా నుండి వచ్చిన మనీ ఇండియా నుండి వచ్చినా, ఒక పెద్ద కార్పొరేట్ జైంట్ నుండి వచ్చినా, లేకపోతే ఆ కార్పొరేట్ జైంట్ ఇండియాలోదా బయటదా, ఈ క్వశ్చన్స్ కాసేపు పక్కన పెడదాం. మన డెమోక్రసీలో మనీ ప్రభావితం చేయడం అనేది ఎంత ఫ్రీక్వెంట్ అండ్ రెగ్యులర్ గా జరుగుతుందో ఒకసారి మనం నిజంగా చర్చించాల్సిన అవసరం ఉంది. అంటే ద కాస్ట్ ఆఫ్ ఇండియన్ ఎలక్షన్ 2014 లోనే ఇట్ వాస్ ఆల్మోస్ట్ 35,000 crores. దానిలో ఇది జస్ట్ 200 crores. స్టిల్ ఇట్స్ నాట్ ఎ స్మాల్ అమౌంట్, ఇట్స్ స్టిల్ అ బిగ్ అమౌంట్. బట్ ఇంత కాస్ట్లీ ఎలక్షన్ ని ఈ డబ్బులన్నీ ఎక్కడవండి? అంటే ఏ కార్పొరేట్స్ ఫండ్ వస్తున్నాయి, ఎన్ని ఫారెన్ కంట్రీస్, ఎంతమంది ఫారెన్ ప్లేయర్స్ పబ్లిక్ పాలసీస్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉండొచ్చు. సో మనీ పవర్ అండ్ ద ఇంపాక్ట్ ఆఫ్ మోడర్న్ క్యాపిటలిజం ఆన్ డెమోక్రసీ అనేది మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ కమింగ్ టు ఇట్, నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ వేర్ ఇస్ దట్ మనీ కమింగ్ ఫ్రమ్ అండ్ ఆ మనీని దేనికి వాడారు? వీఆర్ స్పెసిఫికలీ సేయింగ్ ఇంటర్ఫరెన్స్ ఇన్ ఎలక్షన్. ఇంటర్ఫరెన్స్ అంటే ఏంటి? నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో రీసెంట్లీ మీకు ఇజ్రాయెల్ పాలస్తీన్ వార్ తెలుసు, ఎంత పెద్ద గొడవ జరుగుతుందో అక్కడ. సో ఆ కంటెక్స్ట్ లో ఒక కన్సల్టెన్సీ ఫర్మ్, ఒక మీడియా కన్సల్టెన్సీ ఫర్మ్ అమెరికాలోని హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అంటే కాంగ్రెస్ మెన్ని స్పెసిఫిక్ గా వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్స్ ని టార్గెట్ చేస్తూ, మీరు ఆ వార్ లో ఇందుకోసం పాలస్తీన్ కి సపోర్ట్ చేయకూడదు, ఇందుకోసం ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేయాలి అని చెప్పి వీడియోస్, ఫొటోస్ స్పెసిఫిక్ గా ఆ కాంగ్రెస్ పీపుల్ కి మాత్రమే పోస్ట్ చేశారు. సో దట్ ఈస్ ఎ హైలీ టార్గెటెడ్ పొలిటికల్ క్యాంపెయిన్. దాన్ని ఇంటర్ఫరెన్స్ అనొచ్చు. జస్ట్ ఓటర్ టర్న్అవుట్ పెంచితే అది ఇంటర్ఫరెన్స్ ఎలా అవుతుంది? ఇంటర్ఫరెన్స్ అంటే ఏంటంటే, ఈ పర్టికులర్ గ్రూప్ వచ్చి ఓట్ చేస్తే, ఈ ఏరియాలో వాళ్ళు వచ్చి ఎక్కువ నెంబర్ లో ఓట్ చేస్తే ఈ పర్సన్ ఓడిపోతారు అని నాకు తెలిసి నేను వాళ్ళ మీద కరెక్ట్ గా ఇన్వెస్ట్ చేస్తాను. అంటే నేను పొలిటికల్ స్వాతి గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. మీ వాయిస్ వినిపిస్తుందా? యా ప్లీజ్. సో మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను ఒకసారి బయటకు వెళ్ళి వస్తాను. వేరే ప్లేస్. నో కొంచెం లౌడ్ గా మాట్లాడండి అండ్ ఫ్రేమ్ కూడా ఎక్కువ కదులుతోంది. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దట్. థాంక్యూ. ఓకే. సో నేను అంటుంది ఏంటంటే, పొలిటికల్ క్యాంపెయిన్ అనేది ఎంత హైలీ టార్గెటెడ్ గా ఉంది అన్న దాన్ని బట్టి దాన్ని ఇంటర్ఫరెన్స్ అనాలా లేదా అనేది మనం డిసైడ్ చేయాలి. జస్ట్ క్యాజువల్ గా ఇండియాలో ఓటర్ టర్న్అవుట్ పెరగాలి అంటే ఒక విధంగా మంచిదే కదా. ఎందుకంటే మన అర్బన్ ఏరియాస్ లో 60% నుంచి బయటకు వచ్చేట్లే ఇట్లేదు. మన ఢిల్లీలో 60% ఏంటండి? సో ఒక నిమిషం, ఇండియాలో ఒక చిన్న పాయింట్ నేను అది క్లారిఫై చేశాక యూ కెన్ క్వశ్చన్. సో నేను అంటుంది ఏంటంటే, వెన్ వీఆర్ సేయింగ్ ఇంటర్ఫరెన్స్, ఎగ్జాక్ట్లీ ఆ స్పెండింగ్ ఎక్కడికి వెళ్ళింది అది ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది. అది లేదు అని నేను అనట్లేదు, ఎందుకంటే అదర్వైజ్ వీఆర్ వల్నరబుల్ టు ఫారెన్ ఇంటర్ఫరెన్స్. అది కరెక్ట్ ఏమీ కాదు. కానీ ఫారెన్ ఇంటర్ఫరెన్స్ నిజంగా లేదా అంటే చాలా హాస్యాస్పదం. నిజంగా ఇండియాలో ఆ 35,000 కోట్లు 40,000 కోట్లు ఎలక్షన్ ఫండ్ ఎక్కడి నుండి వస్తున్నాయని తీస్తే